ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో అందరికీ ఈ నూతన దినపు శుభాలు. నిర్గమకాండము 3వ అధ్యాయం 14వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అను దేవుడినై ఉన్నానని మోషేతో చెప్పాను. ఇది దేవునికి మోషే గారికి మధ్య జరుగుతున్న సంభాషణ. ఇశ్రాయేలీలు ఐగుప్తులో పడుతున్న బానిసత్వం తట్టుకోలేక దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారి మొర విని దిగివచ్చి మోషే గారిని ఇశ్రాయేలీలను విడిపించడానికి ఏర్పరుస్తున్న సందర్భం. విడిపించడానికి వెళ్ళినప్పుడు ఒకవేళ ఫరో నిన్ను పంపిన వాని పేరు ఏంటి అని అడిగితే నేనేం చెప్పాలి అని దేవుడిని అడిగినప్పుడు నేను ఉన్నవాడను అని చెప్పమని దేవుడు చెప్తారు మోషే గారికి. ఒకరోజు ఒక పాప తన అన్నయ్య దగ్గరకు వచ్చి, అన్నయ్య, దేవుడు నిజంగా ఉన్నాడా? నువ్వెప్పుడన్నా దేవుణ్ణి చూసావా అని అడిగింది. దేవుడు ఉన్నాడు అని నేను నమ్ముతాను, కానీ నేను దేవుణ్ణి ఎప్పుడు చూడలేదు అని చెప్పాడు వాళ్ళ అన్నయ్య. కొద్దిసేపటికి తన తల్లి దగ్గరికి వెళ్ళి మళ్ళా అదే ప్రశ్న అడిగింది. అందుకు ఆమె అనింది, దేవుడు ఆత్మ గనుక ఆయన మన హృదయాలను చూస్తాడు అని చెప్పింది. కానీ ఆ పాపకి అది సరైన సమాధానం అనిపించలేదు. కొద్ది రోజుల తర్వాత సెలవులకి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అక్కడ వాళ్ళ అమ్మమ్మ ఉదయాన్నే సూర్యకిరణాలు ఆ ఇంటి కిటికీపై పడగానే వెళ్ళి ఆ కిటికీ తెరిచి ఆ సూర్యోదయపు కిరణాలను ఉదయాన్నే అందంగా ఉన్న ఆ ప్రకృతిని చూసి సంతోషిస్తూ ఉంటుంది. అది గమనించిన పాప వాళ్ళ అమ్మమ్మని అడుగుతుంది, దేవుణ్ణి ఎప్పుడైనా చూసావా అమ్మమ్మ అని. అందుకు ఆమె, ఈ సూర్యకిరణాలు ఎక్కడి నుండి ఎలా వస్తున్నాయో నాకు తెలియదు, కానీ నేను సూర్యకిరణాలను పొందుకుంటున్నాను అంటే నేను చూడలేకపోయినా దేవుడు చూసి నా దగ్గరికి పంపిస్తున్నాడు అని మాత్రం నాకు అర్థమైందని చెప్పింది. అప్పుడు ఆ పాప, ఓహో, అమ్మ చెప్పినట్లు దేవుడు ఆత్మదేవుడు కాబట్టి నన్ను నా హృదయాన్ని చూస్తుంటారు. అలాగే ఈ ప్రపంచం, ప్రకృతి, మనుషులు అన్నీ కూడా దేవుని చేతి పనులే. వీటిని చూస్తే దేవుణ్ణి చూసినట్లే అని అనుకుంటుంది. దేవుడున్నాడా? దేవుణ్ణి నేను చూడగలనా? ఉంటే ఆయన గనక నన్ను చూస్తూ ఉంటే నా జీవితంలో ఎందుకు ఈ సమస్యలు అని ప్రతి ఒక్కరం కూడా ఏదో ఒక సందర్భంలో అనుకుంటూనే ఉంటాం. దేవుడే ఉంటే ఎందుకు నా విశ్వాసానికి పరీక్ష? నా విశ్వాసానికి రుజువు అడుగుతున్న తోటి వారికి నేను ఎలా చూపించాలి నా దేవుడు సజీవుడు అని, ఆయన ఉన్న దేవుడు అని ఎలా చెప్పాలి వాళ్ళకి అని ఆలోచిస్తున్నావేమో ఈరోజు. ఎక్కడా నీ దేవుడు అని ప్రశ్నిస్తున్న వారికి ఏం సమాధానం చెప్పాలి అని ఒకవేళ మదన పడుతూ ఉన్నావేమో. మనకున్న ధైర్యం ఏంటంటే, అమ్మో, ఏలియా కొనిపోబడ్డారు, ఇప్పుడు నేను ప్రవక్తనే, కానీ యెహోవా దేవుడు ఎక్కడా అని ప్రశ్నించినా లేక సందేహిస్తున్న వారికి నేనేం సమాధానం చెప్పాలి అని ఎలీషా మదన పడుతూ ఉంటే, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడున్నాడు అని ప్రశ్నిస్తూ నీటిని కొట్టగానే ఇదిగో ఇక్కడే నీ తోడై నేనున్నాను అని రుజువుపరుస్తూ నీటిని పాయలుగా చేసిన దేవుడు మన పక్కనే ఉన్నారు. ముందు సముద్రం, వెనుక శత్రువుల సమూహం. నిన్ను పంపించిన దేవుడైన యెహోవా ఎక్కడా అని ప్రశ్నిస్తే ఇదిగో ఇక్కడే పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై మీ తోడై ఉన్నాను అని జవాబిచ్చిన మన దేవుడు మన పక్కనే ఉన్నాడు. దేవుడు దేవుడు అంటూ మమ్మల్ని లెక్క చేయకుండా ప్రార్థిస్తావా? నిన్ను నీ దేవుడు ఎలా రక్షిస్తాడో చూస్తామని సింహాల బోనులో పడేయగానే ఇదిగో ఇక్కడ దానియేలుకు తోడై ఉన్నాను అని సింహాల నోరు మూయించి ఒక రాజ్యానికే జవాబిచ్చిన దేవుడు ఈరోజు మన పక్కనే ఉన్నారు. ఈరోజు మనల్ని ప్రశ్నిస్తున్న వారికి, ఎవరికి వారు ప్రశ్నించుకుంటున్న వారికి దేవుడిస్తున్న సమాధానం ఏంటో తెలుసా? నేను ఉన్నవాడను, ఇదిగో యుగ యుగములకు సజీవుడను అని, సదాకాలము నీకు తోడై ఉన్నాను అని చెప్పిన దేవుడు మన పక్కనే ఉన్నారు. అది మన కళ్ళకు కనబడకపోవచ్చు, కానీ ఈ ప్రకృతిని చూస్తే, మన జీవితాల్లో జరుగుతున్న కార్యాలను చూస్తే మనకు అర్థమవుతుంది. మన ప్రతి కన్నీటి బొట్టును తొడవడానికి వేదనలో దుఃఖముతో ఉన్న మనకి దేవుడు తోడై ఉన్నారు. ఆ నిశ్చయత మనందరికీ కలుగునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా గొప్ప తండ్రి, మీకు వందనాలు. ఉన్నవాడా, యుగ యుగములకు సజీవుడమైన తండ్రి, మీకు వందనాలు. ఇమ్మానుయేలు దేవుడుగా మాకు సదాకాలం తోడై ఉంటానని వాగ్దానం చేశారు, కానీ మేము అనేక సందర్భాల్లో అసలు ఆ విషయమే గుర్తించకుండా ప్రవర్తిస్తున్నాం.
అసలు దేవుడు ఉంటే నా జీవితాల్లో ఏంటి శ్రమలు, ఏంటి కష్టాలు, ఏంటి అవమానాలు, ఏంటి నిందలు, ఏంటి బాధలని ప్రభా రోజులో కనీసం 3-4 సార్లైనా ప్రభా మా జీవితానికి సంబంధించిన అయా ఎన్నో ప్రశ్నలు ప్రభా మీ సన్నిధిలో మేము అడుగుతూ ఉన్నాం తండ్రి. దయతో మమ్మల్ని క్షమించండి. అవును ప్రభా, కష్టాలు శ్రమలు ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఎప్పుడూ కలుగుతూ ఉండేవే, కానీ వాటి ద్వారా మీరు మాకు ఇచ్చే ధైర్యం ఏంటంటే కష్టాలలో శ్రమల్లో మనుషులు మమ్మల్ని వదిలి వెళ్ళిపోతారు, కానీ మీరు మాత్రం ఎప్పుడు మాకు తోడుగానే ఉంటారు. ఆ కష్టాల్లో మాకేదో నేర్పించడానికి, మమ్మల్ని ధైర్యపరచడానికి, మాకు నెమ్మదినివ్వడానికి, మాకు ఆలోచన చెప్పడానికి, వాటిని అధిగమించడానికి, ఇంకా ఎక్కువగా ప్రార్థించడానికి ప్రభా మీరు మా మనోనేత్రాలు వెలిగించి తండ్రి నీకు వందనాలు. దేవా, మీరు ఏ ఉద్దేశం, ఏ సంకల్పం అయితే మా జీవితాల్లో మీరు కలిగి ఉన్నారో దాన్ని పూర్తిగా అర్థం చేసుకుని ప్రభా మేము అడుగు ముందుకు వేయడానికి సహాయం చేయండి. దాన్ని పూర్తిగా మా జీవితంలో నెరవేర్చడానికి తండ్రి మీరు ప్రభా ఏ ఉద్దేశాలైతే మా పట్ల కలిగి ఉన్నారో వాటికి మేము తల వంచి లోబడే కృప మాకు ఈ ప్రార్థన ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్.